యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుండి, ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధురాలు వచ్చి 2 కానుకలు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధురాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదివిన వాక్య భాగంలో దేవాలయంలో సమర్పణ కానుకలు అర్పించేటువంటి సమయంలో ప్రభు కానుకలు పెట్టి యొద్ద దృష్టి ఉంచారు. అనేకులు వచ్చారు. గొప్పవారు, అగ్రగాములు, ధనవంతులు ఆ కానుక పెట్టి యొద్దకు వచ్చి విశేషంగా సొమ్మును వేస్తూ ఉన్నారు. విలువైనటువంటి వస్తువులను, విలువైనటువంటి ఆభరణాలను, ఆహార పదార్థాలను కానుకలుగా సమర్పిస్తూ ఉన్నారు. ఇంకా కానుకల డబ్బాలో పెద్ద మొత్తంలో శ్రేష్టమైనటువంటి భాగాన్ని అర్పిస్తూ ఉన్నారు. మంచిదే, కానీ ప్రభు చూస్తూ ఉండగా ఒక బీద విధవరాలు వారి వెనక వచ్చి తన చేతిలో ఉన్నటువంటి కానుకను ఆ కానుక డబ్బాలో వేసింది. అప్పటి వరకు ఆ కానుక డబ్బాలో ఎటువంటి శబ్దము రాలేదు, కానీ ఈవిడ ఎప్పుడైతే ఆ కానుక డబ్బాలో 2 కాసులు వేసిందో, తన కానుకను ఇచ్చిందో, ఆ సమయంలో ఆ కానుక డబ్బా శబ్దం మోగడం ప్రారంభమైంది. దాని అర్థం ఏమీ లేదు, ఆమె దగ్గర కేవలం 2 కాసులు మాత్రమే ఉన్నాయి. 2 కాసులు అనగా మన భాషలో 2 పైసలు, ఇంకా తక్కువ వేల అని చెప్పుకోవచ్చు. అయితే తాను ఇచ్చినటువంటి ఆ చిన్న కానుక నేను చిన్నదై ఇచ్చాను అని జనులందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నది. కారణం, ఆమె చూడడానికి బేదరాలు మరియు ఎవరూ తోడులేక ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ మరియు వయసు మీద పడినటువంటి బలహీనంగా కనిపిస్తున్నటువంటి అనాథ వలె ఉండుటను బట్టి జనులందరికీ అర్థమైంది ఈమె ఇంతకంటే ఎక్కువ వేయలేదు అని. అయితే శిష్యులు అదే చూస్తున్నారు, ప్రభు అదే చూస్తున్నారు. ఆలయంలో ఉన్న జనులు కూడా దాన్ని గ్రహించారు. కానీ ప్రభు అంటారు శిష్యులను దగ్గరికి పిలిచి, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, మనం కానుకలు వేస్తున్నాము, చాలా గొప్ప మొత్తంలో ఇస్తున్నాము, మనం పరిచర్యకు అది చేసాము, ఇది చేసామని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ బీద విధురాలు వచ్చింది కానీ సరైనటువంటి కానుక కూడా వేయలేదు. ఏమో మనతో పాటు కానుక వేయడానికి అర్హురాలు కాదు. ఇట్లాంటి వారికి ప్రక్కన కానుక డబ్బా ఇంకోటి పెట్టవచ్చు కదా, లేదా దూరంగా పెట్టవచ్చు కదా, ఇటువంటి వారిని మాతో పాటు ఎందుకు నిలవనిస్తున్నారు అని అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో ప్రభు శిష్యులను దగ్గరికి పిలిచి, ఇదిగో కానుకలు వేస్తున్న వారందరి సంగతిని మీరు చూస్తున్నారు కదా, అందరూ పెద్ద మొత్తంలో వేశారు, కానీ ఆ బీద విధవరాలు వేసినటువంటి చిన్న కానుక వారందరూ వేసిన దానికంటే చాలా ఎక్కువ అని శిష్యులకు చెప్పారు. ఆ మాట విన్న శిష్యులు ఆశ్చర్యపోయారు. ఇది ఎలా సాధ్యం? నిజంగా ఎక్కువ పెద్ద మొత్తంలో కానుక ఇచ్చిన వారి కంటే కనీసం ఏ పని కూడా కొంచెం కూడా సరిపోయినటువంటి 2 కాసులు వేసినటువంటి ఈ బీద విధవరాలి కానుక అందరికంటే ఎక్కువ అని ప్రభు చెప్తున్నారు. ఇది ఎలాగ సాధ్యం ప్రభు అని అడిగినప్పుడు ప్రభు వారితో చెప్తున్నటువంటి మాట ఇదే. మార్కు సువార్త 12వ అధ్యాయము 44వ వచనం, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. వారి దగ్గర ఇంట్లో దాచుకొని, బీరువాలో దాచుకొని, వ్యాపార స్థలాల్లో దాచుకొని, బ్యాంకుల్లో దాచుకొని చాలా ఉన్నాయి. దాంట్లో కొంచెం తీసుకొచ్చి వారు కానుక వేశారు. అయితే ఈ బీద విధవరాలు తనకు కలిగిన జీవనమంతయు అనగా ఆవిడ పనిచేసి సంపాదించిన ఆ సంపాదన అంత, ఆ దినం ఎంత సంపాదించిందో, ఎవరి దగ్గర ఎంత పొందుకుందో ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రభువుకు కానుకగా సమర్పించింది. ఆమె ఉద్దేశం, నాకు కలిగింది కొంచెమే, ఈ కొంచెంలో నేను కొంచెం ఉంచుకొని ప్రభువుకి ఇవ్వడం అనేది అది సరైనటువంటి దృక్పథం కాదు అని, నాకు కలిగినది మొత్తం ఆయనకు అర్పించాలి అని తన కానుకను మొత్తం ప్రభువుకు సమర్పించింది. అందుచేత అందరికంటే ఎక్కువగా ఆమె కానుక ఇచ్చినటువంటి స్త్రీగా, జనులకు బలహీనరాలుగా కనిపించినప్పటికీ దేవునికి ఘనురాలుగా, గొప్పదానిగా, ధనవంతురాలుగా దేవుడు నిర్ణయించాడు, దృష్టి ఉంచాడు. నేడు మనం గమనించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ఎంత చేస్తున్నాము దేవుని కొరకు అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎలా చేస్తున్నాము అనేది ప్రాముఖ్యం. ఎంత ఇస్తున్నాము అనేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎలా ఇస్తున్నాము అనేది ప్రాముఖ్యం. దేవునికి చేసేటువంటి పనిలో, దేవుని కొరకు చేసేటువంటి పనిలో, దేవునికి ఇచ్చేటువంటి కానుకలో, దేవుని కొరకు సమర్పించుకునేటువంటి విషయంలో ఎవరు దేనిని బలవంతం చేయరు. కానీ మనంతట మనం ఏది చేయాలనుకున్నామో దేవుడు మనకు ప్రేరేపించి ఎలా ఉండమని చెప్తున్నాడో ఆ విషయాల్లో మనం నిగ్రహం కలిగిన వారంగా, సమర్పణ కలిగిన వారంగా, శ్రేష్టమైనటువంటి మంచి మనస్సాక్షితో చేయబద్దులమై ఉన్నాము. పాట పాడడం దేవునికి ఇష్టమే, కానీ పాట మనుషుల కొరకు నేనే పాడతాను, నేనే బాగా పాడతాను అని చెప్పుకునే దానికంటే హృదయంలో నుండి వచ్చేటువంటి శ్రావ్యంగా లేకపోయినప్పటికీ హృదయపూర్వకంగా పాడేటువంటి పాట దేవునికి ఇంపైనది అని ఈ వాక్యం మనకు చెప్పకనే చెప్తుంది. సువార్త ప్రకటించడం నేను గొప్ప
గొప్పగా వివరిస్తాను, నేనే గొప్పగా చెప్తాను అనుకునే దానికంటే సాక్ష్యం కలిగి చిన్న మాటను ఇతరులకు పంచుకోవడమే గొప్ప విలువ కలిగినది అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి నేను ఎంత పెద్ద కానుక ఇస్తున్నాను అని మనుషులందరికీ కనిపించేలాగా పేర్లను రాయించుకుంటూ వారి పేర్లను గుర్తుంచుకునేలాగా, గుర్తింపులకు తెచ్చుకునేలాగా గొప్పతనాన్ని కోరుకుంటూ డంబాలకు అవకాశం ఇస్తూ ఉండేదానికంటే దేవుని కొరకు చేస్తున్నామని హృదయపూర్వకముగా కానుక ఇవ్వడం అనేది దేవుని దృష్టిలో విలువైనది. కనుక మనం దేవుని కొరకు అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం, ఆరాధన కొరకు ప్రయాణం చేస్తూ ఉన్నాం, కానుకలు ఇస్తూ ఉన్నాం, పరిచర్య కొరకు చేయగలిగింది చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతున్నాం, సంగీతంలో వాయిస్తున్నాం, సువార్తను ప్రకటిస్తున్నాం, దేవుని సాక్షులుగా సంఘంలోను సమూహంలోను సాక్ష్యాలు కూడా చెప్తున్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ చేసే పనిలో నాణ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం పాడినప్పుడు దేవుని కొరకు, కానుక ఇచ్చినప్పుడు దేవుని కొరకు, సువార్త ప్రకటించిన దేవుని కొరకు, ప్రయాణం చేసి కష్టపడి ప్రయాసపడుతున్నా అది దేవుని కొరకు అనేటువంటి దృక్పథం కలిగిన వారంగా, ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వారంగా, ఆత్మీయ స్పృహ కలిగిన వారంగా మనం ఉండాలి అని ప్రభు వాక్యం మనకు తేటగా తెలియపరచబడుచున్నది. అయితే నేడు చూస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా అనేకులు ఈ మాటకు విరుద్ధంగా కనిపిస్తూ ఉంటారు. మాది గొప్ప, మేమే గొప్ప, మేము చేసేదే సరైనది అని బాహాటంగా చూపించుకోవడానికి ఇతరులను కించపరుస్తూ ఈ శాస్త్రులు, పరిశీలు, ధనవంతులు, అగ్రగాముల వలె మాతో పాటు వారు సాటిరారు అని ఇతరులను చులకనగా తృణీకరించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు అంటున్నారు, మీరు తృణీకరింపబడుతున్నప్పటికీ, మిమ్మల్ని వెలివేస్తున్నప్పటికీ, మీరు ఎన్నిక లేని వారు అని అందరి చేత అనిపించుకుంటూ ఉన్నప్పటికీ, మీరు చేసినటువంటి ప్రవర్తన న్యాయవంతంగా, యథార్థవంతంగా మీరు జీవిస్తున్నటువంటి జీవితము, మీరు ఇస్తున్నటువంటి అర్పణలో ఉన్నటువంటి నాణ్యతను నేను అంగీకరిస్తున్నాను. ఈ లోకంలో గొప్పగా కనిపించే వారి కంటే కూడా మీరు చేసేది నా దృష్టికి విలువైనదే అని ప్రభు సెలవిస్తున్నారు. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఒకవేళ మీరు చేస్తున్నది తక్కువ, నేను చేస్తున్నది ఎవరు గుర్తించట్లేదు అని బాధపడుతున్నారా, ఆలోచిస్తున్నారా? అందరి చేత వెలువబడిన వారుగా, తృణీకరింపబడిన వారుగా ఉంటున్నారా? ప్రభు సెలవిస్తున్నారు, మనుషులు మెచ్చుకోకపోయినా, మనుషులు తృణీకరించినా, మనుషులు ఎన్నిక చేయకపోయినా, మనుషులు కనపరచకపోయినా, వాళ్ళకి అది ఇచ్చారు నాకు ఇది ఇవ్వలేదు, నేను ఎంత ప్రయాసపడినా నన్ను ఎవరు గుర్తించలేదు, వారు చేసినటువంటి చిన్న దానికి గొప్పగా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ప్రభు అంటున్నారు, నేను నా దృష్టిలో మీరు చేసిన పనిని విలువైనదిగా, ఘనమైనదిగా ఎంచుతున్నాను. ఆ బీద విధవరాలు ఇచ్చినటువంటి 2 కాసులు చాలా అల్పమైనదే, కానీ దేవుని దృష్టికి అది చాలా విలువైనది. మనం హృదయపూర్వకంగా చేసేటువంటి పనికి జవాబు, ఘనత, ప్రతిఫలము, జీతము ప్రభు యొద్ద నుండి మనకు వస్తుంది. మనకు అది తక్కువ, నిజమే, మనము చేసేది తక్కువే, మనుషుల దృష్టికి అది తక్కువే, అవును, మనుషుల దృష్టిలో ఎంచితే అది తక్కువే, కానీ దేవుని దృష్టిలో అది విలువైనది, శ్రేష్టమైనది, ఘనమైనది, ఎన్నికైనది, నాణ్యమైనది, అందరికంటే గుర్తింపదగినది. కనుక చేస్తున్న వాటిని బట్టి బలహీనులు కాక మనం చేసినటువంటి చిన్న ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి అని మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యం, కొంచెం లేఖనాన్ని ధ్యానిస్తున్నప్పటికీ, ఒక్క అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పటికీ దానిలో ఉన్నటువంటి సారాన్ని గమనించాలని, దేవుడు మనతో ఏం మాట్లాడదలిచి ఉన్నాడో, ఆయన ఏం మనకు సెలవిస్తున్నాడు అనేటువంటి వాంఛతోనూ ఆశతోనూ దాన్ని ధ్యానించినట్టయితే దేవుడు మనల్ని విలువగా ఎంచి మనకు రావాల్సినటువంటి ప్రతిఫలమును ఆయన అనుగ్రహిస్తారు. మనుషులు మెచ్చుకున్నట కంటే ప్రభు మెచ్చుకున్నట శ్రేష్టం. ప్రభువు మెచ్చుకునేవాడు మాత్రమే యోగ్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ఒకనొక సమయంలో ఇస్కరియోతు యూదా అనే ఒక శిష్యుడు ఉన్నాడు. దేవుడు ఆ వ్యక్తిని నమ్మి కానుకల సంచును అతనికి అప్పగిస్తే అతడు అనుకుంటున్నాడు, నాకు కానుకల సంచిని ప్రభు ఇచ్చారు గాని ఈ కానుకలు వాడుకోవడానికి నాకు అధికారం లేదు, కాబట్టి నేను ఎంతకంటే ఎక్కువ సంపాదన తెచ్చుకోవాలని మనుషుల ద్వారా దుర్మార్గపు మార్గాన్ని ఎంచుకొని సాతాను అనుచరుడిగా నిలిచి ప్రభువును అమ్మడానికి 30 వెండి నాణేలకు బేరాన్ని కుదుర్చుకొని యాజకులకు, పరిశీలకు, బ్రహ్మపరచు ఆత్మతో నింపబడిన వారికి, దుష్ట సాంగత్యం కలిగిన వారికి అమ్మివేశాడు. ముఖ్యాల మనుషుల దృష్టిలో నేను సంపాదించుకున్నాను, నాతో పాటు ఉన్న శిష్యులకు ఏ ఆధారం లేదు, ఏ ఆస్తి లేదు, నేనైతే ఒక స్థలాన్ని కొనుక్కోగలిగాను, నాకైతే కొంచెం ఆదాయం ఉంది అని గొప్పగా అనుకున్నాడు. కానీ దేవుని దృష్టికి అది చాలా అసహ్యమైనది. శిష్యులందరూ ప్రభు కొరకు, అయ్యా నేను మీ కొరకు అన్ని విడిచి వచ్చాను, నాకు కలిగిన ఈ శక్తిని, ఆరోగ్యాన్ని, ఈ శరీర బలాన్ని, నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని, మీరు ఇచ్చినటువంటి ఆత్మ వైరాగ్యాన్ని, ఆయుష్ను నీ కొరకు నేను ఉపయోగిస్తున్నాను, మాకు మీరేమి ఇస్తారు అని ప్రభువును అడిగితే ప్రభు అన్నారు, నా నిమిత్తం ఏది కోల్పోయినా మీరు ఈ భూమి మీద రెట్టింపు పొందుకుంటారు, 100 రెట్లు పరమందు పొందుకుంటారని వారికి సెలవిచ్చాడు. కానీ ఇస్కరియోతు యూదా మాత్రం తన దృష్టికి తాను నేను గొప్పవాడిని అవ్వాలని
దేవుని దృష్టికి అసహ్యమైన మార్గాన్ని ఎంచుకొని తాను ఎక్కువ సంపాదించుకోవాలని, ఆస్తులను కూడగట్టుకోవాలని తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. దేవుని దృష్టికి అసహ్యుడిగా మిగిలిపోయాడు. దేవుని రాజ్యానికి అపాత్రుడిగా నిలిచిపోయాడు. నిత్య రాజ్యానికి వారసుడు కాక నరకానికి త్రోయబడ్డాడు. కనుక మనము చేసేది కొంచెమైనా దేవుని దృష్టికి యథార్థముగాను, నీతియుక్తముగాను, న్యాయవంతముగాను, నాణ్యముగాను, పరిశుద్ధముగాను, పవిత్రముగాను, శక్తి వంచన లేకుండాను చేసినట్లయితే దానికి ప్రతిఫలం ప్రభు యొద్ద నుండి ఘనత, మెప్పు మనకు కలుగుతుంది. దానికి మించినటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను దేవుడు మనకు దయచేస్తాడు. అందరూ అన్యాయం చేసినా, అందరూ మోసం చేస్తున్నా, అందరూ అబద్ధాలాడుతున్నా, అందరూ లంచాలు తీసుకుంటున్నా, అందరూ వడ్డీ వ్యాపారాలు చేస్తున్నా, అందరూ అబద్ధాలాడి బూతులు మాట్లాడుతూ వారి మాట గెలిపించుకునేలా ప్రయత్నం చేస్తున్నా ఆ మార్గం శ్రేష్టమైనది కాదు అని ఎంచుకొని మనకు కలిగిన కొంచెమే, ఈ కొంచెమే ఇలా నీతియుక్తంగా ఉంటే కొంచెమే కలుగుతుంది, ఇలా న్యాయంగా ఉంటే మాకు లాభం కొంచెమే వస్తుంది అని అనుకున్నప్పటికీ దీని ద్వారా ఈ న్యాయవంతమైనటువంటి క్రియను బట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం చాలా శ్రేష్టమైనది. అందుకొరకే మనం నిలిచి ఉన్నాం. ఆ మార్గమే, ఆ ఆశీర్వాదమే మనకు దీవెన. ఈయన దేవుని మాటలు ప్రతిమైన హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి కన్నుల మూసటితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వారికి మీ కృపలో భద్రపరిచి వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు నిండాలకు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మనుషుల మెప్పు కొరకు చేసేటువంటి బాహటమైనటువంటి డంబపు క్రియలు నీ దృష్టికి ఎన్నికైనవి కావు అని నీ చిత్తానుసారంగా, నీ హృదయానుసారంగా తండ్రి హృదయపూర్వకంగా చేసేటువంటి, ఇచ్చేటువంటి చిన్న పనికి, చిన్న కార్యానికి, చిన్న క్రియకు నీవు మెప్పును, ఘనతను, ఆశీర్వాదాన్ని, దీవెను కలుగు చేస్తారని మీరు సెలవిచ్చారు. నా తండ్రి వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ ఒకవేళ మేము అల్పులము, మేము చేస్తున్నటువంటి కార్యము చిన్నది అని అనుకుంటూ ఉన్నారేమో, అందుకొరకే మీరు ప్రతి వారిని మీరు ఇంకా ఉజ్జీవింపచేయండి. వారి పనిలో మీరు ప్రోత్సాహపరచండి. పనిలోను, వ్యాపారంలో, వృత్తిలోను, ఉద్యోగంలోను, ప్రతి విషయంలోనూ ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను ఉజ్జీవింపచేసి, వర్ధిలింపచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.